9 జనవరి 2025 ఆదివారం. ఆంధ్రజ్యోతి నవ్య కుటుంబం కథనం. 3 ఏళ్లుగా సంక్రాంతి వరుస విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఆయన తీసిన సంక్రాంతి వస్తున్నాం చిత్రం కూడా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడికి నవ్య పలకరించింది. సినిమా విజయాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? ప్రత్యేక సీన్ను ఎలివేషన్, పావుగంటకు ఒక ట్విస్ట్ లేకపోతే ప్రేక్షకులు సినిమాలు చూడటం లేదని వాదన కూడా ఉంది కదా. మెగాస్టార్ సినిమా చిరంజీవి గారితో సినిమా ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒక కథ లైన్ అనుకున్నాము, అది ఆయనకు నచ్చింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అయిపోయింది కాబట్టి దాని మీద వర్క్ చేయాలి, ఆయనకు చెప్పాలి. ఆ తర్వాత ఎప్పుడు టేకప్ అవుతుందో విషయాన్ని ప్లాన్ చేయాలి. ఈ మధ్య కాలంలో సినిమాలు విజయాలు సోషల్ మీడియా ప్రభావితం చేస్తుంది వాదన వినిపిస్తుంది. మీరు సోషల్ మీడియాతో ట్రోల్స్కు ప్రచారం పట్టించుకుంటారా? సినిమా బాగుంటే ఏది ఆపలేదు. ఇప్పుడు ప్రేక్షకులు కొంత ధనం కోరుకుంటున్నారు, వారు మారిపోయారు అనే వాదనలతో మీరు ఏకీభవిస్తారా? ఈ సెలబ్రేషన్ మూడ్లో పడిపోయి నిజమైన కథను మర్చిపోతున్నామా? ఈ ఉత్సాహంతో ఒకే రకం కథలు వస్తున్నాయి విమర్శ కూడా ఉంది. అయితే ఇదంతా తెలుగు ప్రేక్షకులు అభిరుచులే అంటారు. మలయాళంలో తక్కువ బడ్జెట్తో తీసిన సినిమాలు విజయవంతం అవుతాయి కదా.